హాయ్ హలో అందరికీ నమస్కారం అండి. ఈరోజైతే మనం పెసరపప్పు బియ్యం పిండితో మురుకులు అయితే తయారు చేసుకుందాము. చాలా తక్కువ టైంలో చాలా సింపుల్గా తయారు చేసుకోవచ్చు. ఒక చిన్న టీ గ్లాసు పెసరపప్పు, అలాగే అదే టీ గ్లాస్తో 4 గ్లాసులు బియ్యం పిండితో ఇన్ని మురుకులు అయితే తయారు చేసుకోవచ్చు. చాలా బాగుంటాయండి, చాలా గుల్లగా కూడా ఉంటాయి. మరి ఏ విధంగా తయారు చేసుకోవాలి, ఏ విధంగా పిండి అనేది కలుపుకోవాలనేది ఈ వీడియోలో అయితే చూపించాను. చాలా తక్కువ టైంలోనే మీకు ఈ వీడియో కూడా ఉంటుంది. ఓకేనండి, ఇప్పుడైతే మనం ప్రాసెస్లోకి అయితే వెళ్దాము. ముందుగా ఒక కుక్కర్ అయితే స్టవ్ మీద పెట్టుకొని ఒక చిన్న టీ గ్లాస్తో పెసరపప్పు అయితే వేసుకొని కొంచెం లైట్గా వేయించుకోండి. ఇవి బాగా వేగిన తర్వాత ఏ గ్లాస్తో అయితే మీరు పెసరపప్పు తీసుకున్నారో అదే గ్లాస్తో ఒక 3.5 గ్లాసులు నీళ్ళు అయితే వేసుకోండి, లేదంటే 4 గ్లాసులైనా. పప్పు అనేది చాలా మెత్తగా అనేది ఉడకాలన్నమాట. ఇప్పుడు మూత పెట్టి ఒక 3-4 విజిల్ అయితే వేయించండి. మీరు పప్పును బట్టి మీరు ఉడికించుకోవాలి. పప్పు మాత్రం చాలా మెత్తగా అనేది ఉడకాలన్నమాట. ఇప్పుడు విజిల్ తీసిన తర్వాత మీకు చూపిస్తున్నాను చూడండి, ఇంత మెత్తగా పేస్ట్ లాగా అయితే మనకు అయిపోవాలన్నమాట. ఇప్పుడు ఈ వేడిగా ఉన్నప్పుడు ఒక పప్పు గుత్తి కానీ, లేకపోతే బంగాళదుంప మ్యాష్తో కానీ ఇలా బాగా మెత్తగా కూడా పేస్ట్లా తయారు చేసుకోండి, లేదంటే మిక్సీలో కూడా వేసుకోవచ్చు. ఇప్పుడు పిండి అనేది కొలుచుకుందాము. ఇప్పుడు బాగా పేస్ట్లా మనం తయారు చేసుకున్నాం కదా, ఇప్పుడు దీన్ని బాగా పక్కన పెట్టుకుంటే కొంచెం బాగా చల్లారిపోద్ది. ఇప్పుడు మనం ఇందాక దేంతో పెసరపప్పు తీసుకున్నామో దాంతో 4 గ్లాసులు నేను వరిపిండి అయితే తీసుకుంటాను. పొడిపిండేనండి ఇది. బియ్యం పిండి ఒక 4 గ్లాసులు తీసుకోవాలన్నమాట. ఇందులో కొంచెం వాము వేసుకుంటున్నాను. అలాగే ఇందులోని తగినంతగా ఉప్పు కూడా వేసుకోవాలన్నమాట. మీ కాడ కొంచెం నువ్వులు కూడా ఉంటే నువ్వులు కూడా వేసుకోవచ్చు. అలాగే ఒక స్పూన్ డాల్డా అండి, దీనివల్ల చాలా క్రిస్పీగా కూడా వస్తాయి అన్నమాట. కొంచెం కరిగించి వేడి వేసుకోండి. ఇప్పుడు ఈ డాల్డా ఈ పిండిలో బాగా కలిసిలాగా 2 చేతులతో కూడా ఇలా రఫ్ చేస్తూ పిండికి అంతా కూడా ఈ డాల్డా పట్టించండి. మరి ఎక్కువ వేసుకోవద్దు, ఒక స్పూన్ వేసుకుంటే సరిపోద్ది. డాల్డా ప్లేస్లో మీరు బటర్ కానీ వేడి ఆయిల్ కానీ వెన్న కానీ వేసుకోవచ్చు. పిండి బాగా కలిసిన తర్వాత ఇప్పుడు మనం పక్కన పెట్టుకొని పప్పు కూడా చల్లారిపోయింది. పప్పు కూడా బాగా వేసేసుకోండి. చల్లారిన పప్పు అంతా వేసుకొని ఇప్పుడు పిండి అంతా కూడా పప్పులో బాగా కలిసిలాగా బాగా కలుపుకోండి. ఇలా బాగా కలుపుకున్న తర్వాత కొంచెం నీళ్ళు వేసుకొని కలుపుకోండి. ఇప్పుడు ఉప్పు కూడా మీరు చూసుకోండి. ఉప్పు కానీ సరిపోతే కొంచెం ఉప్పు సాల్ట్ కొంచెం చేతితో తీసుకొని అందులో కొంచెం నీళ్ళు పోసుకొని ఈ విధంగా కలుపుకుంటే మనకి పిండిలో బాగా కలిసిపోద్ది అనమాట. ఈ టైంలోనే మీరు ఉప్పు ఇవన్నీ కూడా చూసుకోవాలన్నమాట. ఇలా బాగా చపాతీ ముద్ద కంటే కొంచెం మెత్తగా ఉండేలాగే కొంచెం నీళ్ళు వేసుకొని కలుపుకోవాలి. మనం చెక్కడాలకి ముద్ద అవుతుంది కదా, ఆ విధంగా చూడండి. ఈ విధంగా అయితే ముద్ద అయితే మనకి తయారవ్వాలన్నమాట. ఇది పర్ఫెక్ట్గా ఇలా ఉండాలన్నమాట. ఇప్పుడు మనం చెక్కడాలు అనేది వేసుకుందాము. స్టవ్ మీద ఆల్రెడీ ఆయిల్ అయితే నేను పెట్టుకున్నాను. ఇలా చెక్కడాలు కొట్టడానికి కొంచెం లోపల చిన్నది ఆయిల్ రాసుకొని కొంచెం ఇలాగా చిన్న ముద్ద తీసుకొని కొంచెం దీన్ని సరిపడ్డ ముద్ద అయితే తీసుకొని నేను చిన్న చిక్కడలు అయితే వేసుకుంటున్నాను. ఇలాగా చిల్లులు గరిటె ఉంటుంది కదా, దీని మీద చిన్న చిక్కడలు అయితే ఇలా తిప్పుకోవాలన్నమాట. ఆయిల్ అనేది స్టవ్ మీద పెట్టుకొని ఆయిల్ అనేది పూర్తిగా బాగా మరగాలి. మరిగిన తర్వాతే ఈ చిక్కడాలు అయితే వేసుకోవాలి. ఇలా చిన్నవి ఇలాగా చిల్లులు దాని మీద ఇలా వేసుకోండి. ఇలాగా చెక్కడం అనేది ఇలా తిప్పుకున్న తర్వాత ఇప్పుడు మరుగుతున్న ఆయిల్లోనే వేసుకుందాము. ఆయిల్ కూడా మనకు బాగా వీటెక్కింది. ఆయిల్ కూడా బాగా మరగాలి. మరిగిన తర్వాత ఈ చెక్కడం అనేది వేసేసుకోండి. ఇవి చిన్నవి కాబట్టి 2 వేసుకోవచ్చు, లేదు పెద్దది మనం పెనంలోనే తిప్పేసుకుంటే ఒక్కొక్క చెక్కడం కింద కూడా వేసుకోవచ్చు అనమాట. ఆయిల్ మాత్రం పూర్తిగా వీటిలో ఉండేలాగా, అంటే బాగా వేడిగా అనేది ఉండాలన్నమాట. ఇలాగా పెనానికి మీ పెనానికి ఎన్ని అయితే పడతాయో అన్ని చెక్కడాలు కూడా వేసుకొని ఇలా బాగా వేయించుకోండి. చాలా త్వరగానే మనకి వేగిపోతాయి అన్నమాట. మీకు తక్కువ కలర్ కావాలంటే కొంచెం వేన తీసుకోవచ్చు, లేదంటే ఇంకా బాగా క్రిస్పీగా ఇంకా బాగా రావాలంటే కొంచెం టైం అయితే ఉంచుకోవచ్చు అనమాట. చెక్కడాలు అయితే వేగిపోయాయండి. ఈ విధంగానే తీసుకోవాలన్నమాట. చాలా బాగుంటాయండి, చాలా క్రిస్పీగా ఉంటాయి, చాలా గుల్లగా కూడా ఉంటాయి. ఎందుకంటే మనం ఇందులో కొంచెం డాల్డా వేసాం కాబట్టి చాలా గుల్లగా అయితే ఉంటాయి. చూడండి ఎంత గుల్లగా అయితే ఉన్నాయో మనకి. చాలా బాగుంటాయండి. అన్ని చిక్కడాలు కూడా ఈ విధంగానే తయారు చేసుకోండి. ఒక చిన్న టీ గ్లాస్ పెసరపప్పు, అలాగే 4 గ్లాసుల బియ్యం పిండికి ఇన్ని చిక్కడాలు అయితే అయ్యాయన్నమాట. తక్కువ టైంలోనే తయారు చేసుకోవచ్చు. చాలా గుల్లగా కూడా ఉంటాయండి. గట్టిగా చిన్నపిల్లలు కానీ అలా కొంచెం పెద్ద వయసు వాళ్ళు కానీ గట్టిగా చిక్కడాలు ఉంటే తినలేకపోతారు. కాబట్టి ఈ విధంగా కొంచెం డాల్డా వేసి చేసుకున్నారంటే చాలా గుల్లగా క్రిస్పీగా కూడా ఉంటాయి. చిక్కడాలు చాలా బాగుంటాయండి. తక్కువ టైంలోనే మనం ఇలా బియ్యం పిండి ఇంట్లో ఉన్నప్పుడు చాలా సింపుల్గా ఈ విధంగా అయితే తయారు చేసుకోవచ్చు. ఆయిల్ కూడా మీకు ఆయిల్ కూడా లాగదు, చాలా పర్ఫెక్ట్గా ఉంటాయి. మరి మీకు ఈ రెసిపీ నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ని. ఓకే ఫ్రెండ్స్, బాయ్.